బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో జూన్ 9న భారీ వర్షం కారణంగా ఏర్పడినటువంటి పరిస్థితులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేశారు. సైబరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లను వరద ముంచెత్తి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం, నగరవాసులు ఇబ్బందులు పడటంపైన అయితే ఆయన మండిపడ్డారు. వర్షంతో పలు చోట్ల అయితే చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పేసి తెలియజేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదని అన్నారు. వర్షాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడంతో పాటు తాను అనేక సూచనలు కూడా చేశారని, అయినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 9వ తేదీ వర్షం సమయంలో ఆ తర్వాత మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య అయితే సమన్వయం లోపించిందని అన్నారు. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సివి ఆనందులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇకపైన వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఆలస్యంగా వ్యవహరించే అధికారులపైన కఠిన చర్యలు తప్పవని చెప్పేసి కూడా హెచ్చరించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలపైన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేశారు. వర్షం సమయంలో పురపాలక, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందులతో పాటు పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని చెప్పేసి ఆదేశించారు. పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందేనన్నారు. అవసరమైతే నేను కూడా రోడ్డుపైకి వస్తానని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపైన కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను డీజీపీ తక్షణమే అయితే భర్తీ చేయాలని అన్నారు. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని చెప్పేసి స్పష్టం చేశారు. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ఏదైతే ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అయితే అధికారులు సన్నద్ధం కావాలని చెప్పేసి వెల్లడించారు. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే అయితే జరగాలి. అవసరమైనటువంటి చోట్ల మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేయాలని, వర్షం సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది అంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేలాగా ఉండాలని చెప్పేసి ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు ఆయన. ఏదైతే మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలి. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజనీర్లు తప్పనిసరిగా స్థానికంగా అయితే ఉండాల్సిందే. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లేటువంటి ఇంజనీర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైనటువంటి నిధులను ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెంటనే అయితే మంజూరు చేయాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని చెప్పేసి సంబంధిత అధికారులకు కూడా ఆయన సూచించారు. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపైన దృష్టి సారించాలి. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలి. యూరియా నిల్వ పంపిణీ కోసం స్థానిక వ్యవసాయ అధికారిని కూడా బాధ్యుడిగా అయితే నియమించడంతో రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఆయన కోరారు. సన్నవడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించినటువంటి 8 రకాల విత్తనాలపైన కూడా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా ఉండాలి. గతంలో తాగునీరు కాలుష్యంతో జరిగినటువంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మరిక జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు కూడా నీటి పరీక్షలు నిర్వహిస్తూ ఉండాలి. నీటి కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉన్నందున మరి వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అయితే సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేశారు. మరిక సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని అవసరమైనటువంటి మందులను కూడా సిద్ధం చేసుకోవాలి. వర్షాలతో నీటి నిల్వలు ఏర్పడి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉన్నందున మరి పారిశుద్ధ్య సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పురపాలక, జలమండలి, వైద్య ఆరోగ్య శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ను ఆదేశించారు. మరిక పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు నిర్వహించాలని చెప్పేసి డీజీపీ సివి ఆనంద్ను ఆదేశించారు.